సహనాముతో నిలిచెదరు, కదలాక స్థిరులయ్యుండెదరు. సహనాముతో నిలిచెదరు, కదలాక స్థిరులయ్యుండెదరు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుచునుండెదరు. దేవుని ఆవరణములో వర్ధిల్లుచునుండెదరు. సేవింతురు తమ ప్రభుని, గణపరతురు నిరతం. సేవింతురు తమ ప్రభుని, గణపరతురు నిరతం. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాభివందనం తెలియజేస్తున్నాను. మీ పరిశుద్ధమైనటువంటి ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క వాక్యముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకోబోతున్నాం. పరిశుద్ధమైన గ్రంథంలో లూకాసు వార్త 4వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం ముయ్యబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రులను ఏలియా సీదోనులోని సారెపోతు అన్న ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందరి తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం, వెళ్ళని వారు మోకరిద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, మరొకసారి ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన మీ దివ్య సన్నిధికై స్తోత్రములు. మీ వాక్య లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి వాక్కులను మీ ఆత్మ ద్వారా మాకు బోధిస్తుండగా వినే చెవిని, గ్రహించే మనస్సు, అనుసరించేటువంటి మంచి తీర్మానం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మరొకసారి మీ అందరికీ శుభములు. మీరందరూ కూడా ఆరోగ్యంగా దేవుని కృపలో ఆనందముగా ఉన్నారని ప్రభు నామములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో మనము గమనించినట్లయితే లూకాసు వార్తలో 4వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలల ఆకాశము ముయ్యబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కరువు కాలంలో ఆ ఇశ్రాయేల్ దేశంలో అనేక మంది విధవరాండ్రు ఆ పట్టణంలో ఉన్నారు. అయితే ప్రత్యేకించి
ఏలియా ప్రవక్త సీదోన్లోని సారేపేతు అను ఊరిలో ఉన్న ఒక విధురాలి వద్దకే దేవుని చేత పంపబడినట్లుగా మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రములు. నిజంగా గమనించినట్లయితే ఆ యొక్క పట్టణంలో అనేక రకాలుగా కరువు చేత ప్రజలందరూ కూడా అల్లాడుతున్నటువంటి ఆ సమయంలో ఆ ఊరిలో సారేపోతున్నటువంటి ఊరిలో ఒక విధవరాలు నివసిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె వద్దకు దేవుడు ప్రత్యేకమైన ఒక ఉద్దేశం చేత తన దాసుడైనటువంటి ఏలియాను ఆ ఊరికి, సారేపోతున్నటువంటి ఊరికి, విధవరాలి ఇంటికి ఆమెను పంపినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా దేవుడు దిక్కులేని వారిని, విధవరాండ్రను, అనాథలైనటువంటి వారిని ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయనకు ప్రతి ఒక్కరి పరిస్థితి, అది కష్టము, అది వ్యాధి, అది బాధ, అది సమస్య, అది హృదయ ఆవేదన, అది ఏదైనా సరే మరి దేవుడు హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు వారికి సహాయము చేసేటువంటి సహాయకుడుగా మనం చూస్తున్నాం. విధవరాళ్ళ పక్షముగా ఆయన వ్యాజ్యమాడే దేవుడు అని దేవుని వాక్యంలో ఉంది. నిజంగా రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే, అంతట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించినట్లయితే దేవుని యొక్క మాట ఉన్నది ఉన్నట్లుగా వినడము, ఆ మాటను అనుసరించడము ఏలియా మహాభక్తుని జీవితంలో అతనికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సుగుణము. అందుకొరకే దేవుడు ఆయన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. తన పనిలో అతన్ని సాధనముగా ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సారేపతు ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉన్నది అని చెప్పినప్పుడు ఆ మాటకు ఆయన విధేయత చూపిన వాడై ఆయన ఆ ఊరికి బయలుదేరి వెళ్ళడము, మరి ప్రభు ఆయన చెప్పినట్లుగా ఆ ఊరిలో విధవరాలు మరి ఆమె పుల్లలు వేరుకొనడానికి వెలుట తటస్థించడము, మరి ఏలియా తను వచ్చిన సంగతిని ఆమెకు తెలియజేసినప్పుడు ఆమె ఏమని చెప్పిందంటే 11వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునేవాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చుతున్నా నేను. ఆమెకున్నటువంటి పరిస్థితి తన వద్దకు వచ్చినటువంటి దేవుని ద్వారా పంపబడినటువంటి దైవజనునితో చెప్పుకున్నది. ఆ రోజుకు, ఆ పూటకు సరిపోయినటువంటి ఆహారమైనటువంటి ఒక రొట్టెకి సరిపడా పిండి, నూనె మాత్రము ఆమె ఇంట్లో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సమయంలో ఆ పిండి అయిపోకముందే, ఆ బుడిలో నూనె అయిపోకముందే దేవుడు ఆ ఇంటికి మరి ఏలియాను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకు ఏలియా ఏం చెప్తున్నాడంటే 13వ వచనంలో, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా అన్నాడు, భయపడవద్దు,
పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము అన్నటువంటి సంగతిని ఆయన తెలియజేసినాడు. ఆ స్త్రీ ఆ మాటకు విధేయత చూపించింది. దేవుడు నిజంగా ఆ యొక్క సరేపత్ అనేటువంటి ఊరిలో ఆ విధవరాల్ని దర్శించడానికి ఏలియాను పంపడంలో ఉద్దేశం ఏమిటంటే, ఆ స్త్రీ దేవుని యొక్క మాటకు విలువనిచ్చేది. ఎందుకంటే అమ్మా, దేవుడిని ఇంటికి నన్ను పంపించినాడు అని చెప్పినప్పుడు ఆయన్ను ఆహ్వానించింది తన ఇంటికి. ఆ కష్ట పరిస్థితిలో, మరి తనే కష్ట పరిస్థితిలో ఉన్నది. అయితే దైవజనుడుగా ఆయన వచ్చినప్పుడు, దేవుని ద్వారా పంపబడినప్పుడు సంతోషముగా దైవజనుడిని ఇంట్లో చేర్చుకోవడానికి ఆ కష్టకాలంలో ఆమె మనసు కలిగినటువంటి స్త్రీగా ఉంది. రెండవదిగా గమనించినట్లయితే ఆమెకున్నటువంటి పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా ఆయనకు తెలియజేసుకున్నది. మూడవదిగా గమనించినట్లయితే ఆయన ఏదైతే చెప్పినాడో, ముందుగా నేను నీకు చెప్పినట్లుగా మొదట నాకు ఒక రొట్టెను చేసి ఇమ్మని చెప్పినప్పుడు ఆమె నిస్సంకోచముగా, ఏమాత్రం కూడా సందేహింపక సంతోషముగా ఆ రొట్టెను చేసి దైవజనునికి మరి అర్పించడానికి, పరిచర్య చేయడానికి మనస్ఫూర్తిగా ఆమె ఇష్టపడింది. కాబట్టి ఒక విశ్వాసురాలైనటువంటి ఆ విధవరాలు, అనగా దేవుని యందు భయభక్తి కలిగినటువంటి ఆ విధవరాలి యొక్క జీవితంలో దేవుడు ఆమెకున్నటువంటి అక్కరను తీర్చడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. చాలామంది విధవరాళ్ళు ఉన్నారంట దేశంలో. అయితే విధవరాళ్ళ పరిస్థితిని మనం గమనించినట్లయితే, అనగా భర్తను కోల్పోయి లోకములో మరి ఆదరణ లేక నిరాశ్రయగా ఉంటూ ఎన్నో సమస్యల గుండా జీవితాన్ని గడుపుతున్నటువంటి వారిని అనేకులను మనం చూస్తున్నాం. అయితే వారికి కలిగినటువంటి ఆ నష్టాన్ని బట్టి వారు చింతిస్తూ వారి జీవితంలో వారి సొంత ఆలోచనల చేత పలు పలు రీతిలుగా వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి వారు ప్రయాసపడుతూ ఉంటారు. అయితే ఈ విధవరాలు యొక్క జీవితంలో గమనించినట్లయితే మరుసటి దినానికి సరిపడా మరి ఆహారం ఆమె ఇంట్లో లేనప్పటికీ ఆ పూటకు మరి ఒక రొట్టెకు మాత్రమే సరిపడే పిండి నూనె ఉన్నా కూడా ఏమాత్రం కూడా చింతలేనిదిగా ఉంటూ ఆ ఉన్నదాన్ని బట్టి ఆమె దేవుణ్ణి మహింపరిచేటువంటి స్త్రీగా, దేవుని యొక్క మాటకు విలువనిచ్చేటువంటి స్త్రీగా, మరి దైవజనుణ్ణి మరి తన యొక్క ఇంటిలోనికి ఆహ్వానించి తనకున్న దాంతో ఆయనకు పరిచర్య చేసేటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. లోకములో ఉన్నటువంటి మరి విధవరాలి స్థానంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ఏముందంటే, మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకు రాన్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవారును గుటకును నేర్చుకొందురు. కాబట్టి 12వ వచనంలో, వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని రను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. నిజంగా వారి యొక్క సొంత ఆలోచన, వాళ్ళకున్నటువంటి కష్టాన్ని బట్టి దాన్ని నివారణ చేసుకోవడానికి కొరకు వాళ్ళు తిరిగా పెళ్లి చేసుకోవడానికి వారు ఆలోచన చేస్తారు. లేకుంటే వారు బద్ధకురాండ్రై ఉంటారని, ఆడరాని మాట్లాడొచ్చు వదురుబోతులుగా మారుతారని, పరుల జోలికి పోతూ మరి ఇబ్బందుల పాలవుతారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. నిజంగా లోకంలో ఉన్నటువంటి విధానాలు అనేకులను మనం గమనించినప్పుడు మరి వారు అనేక రకాలుగా వారి జీవితాలను
వారి మార్గాలను చెరిపివేసుకున్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. అందుకని విధవరాలంటే అందరికీ కూడా అదొక చిన్న చూపు. ఎందుకంటే వారు అనుసరిస్తున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి. అయితే పరిశుద్ధమైనటువంటి విధవరాలుగా ఉన్నటువంటి ఈ స్త్రీ తన జీవితంలో మరి ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమెకున్న దాంతో తృప్తి కలిగి రేపటి గురించినటువంటి చింత ఆమె పక్కన పెట్టేసి మరి తన జీవితంలో దేవుడు తనకు ఉన్నాడన్నటువంటి నిరీక్షణతో ఆమె జీవితాన్ని కొనసాగిస్తుంది. అందుకని దేవుడు ఆమెను తలంచుకున్నాడు. అందుకని అనేక మంది విధవరాండ్రు ఆ దేశంలో ఉన్నా కూడా మరి ఆమె వద్దకే ప్రత్యేకంగా దేవుని దాసుని పంపించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విధవరాండ్ల స్థానంలో ఉన్నటువంటి సహోదరి, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఒకవేళ నీకు కలిగినటువంటి నష్టము, నీకు కలిగినటువంటి దుఃఖము ఒకవేళ ఎవరూ తీర్చలేనిది అయి ఉండవచ్చు, కానీ అయితే నిన్ను లక్ష్య పెట్టుతూ ఉన్నటువంటి దేవుడు నీకు ఉన్నాడన్నటువంటి సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని మరి యేసుక్రీస్తులో నువ్వు కొనసాగడానికి కొరకై ఒక మంచి తీర్మానం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత నీకెంతో ఉంది. ఉదాహరణకు మనం గమనిస్తే రూతు గ్రంథంలో 2వ అధ్యాయము 2-3 వచనాలు గమనిస్తే మంచి యవ్వన ప్రాయంలో మోయాబీరాలైనటువంటి రూతు, నయోమికి కోడలైనటువంటి రూతు తన జీవితంలో మరి భర్తను కోల్పోయింది. యవ్వన ప్రాయంలో ఉంది. ఆమె మోయాబు దేశంలో తిరిగి తన యొక్క తల్లిదండ్రులు, తన యొక్క సొంత ఇంటి వారి వద్దకు వెళ్ళడానికి కొరకు నయోమి అనుమతించింది. మీరు వెళ్ళి ఓర్పాను రూతును ఉద్దేశించి మాట్లాడుతూ మీరు తిరిగా వెళ్ళి మీరు పెళ్లి చేసుకొని మీరు తిరిగి సంసార జీవితం చేసుకునండి. ఎందుకంటే నా నుండి మీకు భద్రత ఉండదు, నా నుండి మీకు ఎలాంటి మరి సంరక్షణ కూడా ఉండదు, కాబట్టి నేను అనుమతిస్తున్నానని చెప్పినప్పుడు ఓర్పా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు నయోమిని హత్తుకొని ఉన్నది. హత్తుకున్నటువంటి రూతు తన ఎరుగని దేశంలోనికి వచ్చింది. వారు నిరాశ్రులుగా ఉంటున్నారు. అయితే వారిద్దరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని వారి జీవితంలో కలిగి ఉన్నారు. అయితే యవనస్తులైనటువంటి రూతు ఏం ఆలోచన చేసింది ఆ సమయంలో, ఆ పరిస్థితులు అన్నట్లయితే రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనంలో కూడా, మోయాబురాలైన రూతు నీ శిలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేనుకొయ్యి వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగం ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. ఆమె ఏమనుకున్నదంటే కష్టపడి పని చేయడానికి కదా. మనం ముందు వచనంలో చదువుకున్నాం, అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాస్తూ, వారు మరి ఆ వదురుబోతులుగా ఉండి కొండెకత్తులుగా ఉండి వారి యొక్క సమయాన్ని వారు మరి వృధా చేసుకుంటూ వారి గురి అయినటువంటి జీవితం జీవిస్తూ అవసరమైతే తిరిగి పెండ్లాడగోరుతూ ఇలాంటి ఆలోచనలు ఉంటారు. అయితే ఇక్కడ రూత్ ఏం చేస్తుందంటే దేవుని ఎరిగినటువంటి మరి దేవుని బిడ్డ అయినటువంటి విశ్వాసి, దేవుని నమ్ముకున్నటువంటి యవనస్త్రాలు, విధవరాలుగా ఉన్నటువంటి స్త్రీ కష్టపడి పని చేయడానికి ఇష్టపడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గమనించాలి, నీ జీవితంలో మరి నీకు ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే మరి దేవుని యందు విశ్వాసము నిరీక్షణ గల అనుభవంలోనికి నీవు రావాలి సహోదరి. దేవుడు నిన్ను లక్ష్య పెడతా ఉన్నాడు. సరేపతిలో ఉన్నటువంటి విధవరాల్ని దృష్టించిన దేవుడు మరి మోయాబు దేశంలో నుండి వచ్చినటువంటి బెత్లెహేముకు వచ్చినటువంటి రూతును లక్ష్య పెట్టిన దేవుడు ఈ సమయంలో నిన్ను కూడా మరి లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు. నీ జీవితం పట్ల ఆయనకు ఒక మరి ఆలోచన ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచి ఆయన మీద నీవు ఆధారపడి ఆయన యందు నీవు సంపూర్ణంగా ఆనుకున్నట్లయితే నీ జీవితంలో ఆయన నీ యొక్క దుఃఖాన్ని, నీ మనోవేదనను తీసివేసే దేవుడిగా ఉన్నాడు. మరి ఒక విశ్వాసాలైనటువంటి విధవరాలను మనం గ్రంథంలో చూస్తే
రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోటకు వచ్చి ఉన్నాడు అని ఎలీషాకు మొరపెట్టగా. ఈ యొక్క దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి ఈ విధవరాలు భర్త మరి దేవుని దాసుడిగా ఉన్నాడు. వీరిని కష్టము తెలియకుండా దేవుని యొక్క సంరక్షణలో వీరిని నడిపించినాడు. అయితే ఒక సందర్భం వచ్చింది, మరి ఆ సంరక్షకుని స్థానంలో ఉన్నటువంటి ఆ భర్త చనిపోయినాడు. మరి అప్పుల వారు వచ్చినారు. వీళ్ళ దగ్గర ఏమీ లేదు అప్పు తీర్చడానికి. కాబట్టి ఉన్నటువంటి తన కుమారులను తీసుకొని వెళ్ళి వాళ్ళతో దాసత్వం చేయించుకొని తనకున్నటువంటి ఆ యొక్క రుణాన్ని తీర్చుకోవాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆమె చెప్పింది ఒకటే, దైవజనుడిని ఆశ్రయించింది. అయ్యా దైవజనుడా, నాకున్నటువంటి పరిస్థితి ఇది, నాకున్నటువంటి ఈ యొక్క కష్టము, బాధ, దీనిలో ఉండి నేను బయటికి రావడానికి నాకు ఏదైనా మరి ఒక ఆలోచన నాకు కావాలి అని చెప్పేసి ఆమె మొరపెట్టుకున్నది. ఆమె జీవితంలో ఒకవేళ భర్త లేకపోవచ్చు, ఆమెకు ఏ ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, ఏ మనుషులు అండదండ ఆమెకు లేకపోవచ్చు, కానీ అయితే ఆమె జీవితంలో ఆమె మొరపెట్టుకునేటువంటి అనుభవం ఆమెకుంది, అనే ప్రార్థించే అనుభవం. అందుకనే గ్రంథంలో రాయబడిన మాట పత్రికలో, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయవలను. శ్రమ వచ్చినప్పుడు ఆమె ఆ శ్రమలో కృంగిపోలేదు, లేకుంటే తన జీవితం పట్ల నిరాశ చెంది ప్రత్యామ్నాయంగా ఆమె మరి సొంత ఆలోచనలకు తావు ఇవ్వలేదు. ఎందుకంటే దేవుని ఎరిగినటువంటి బిడ్డ కాబట్టి ఆమె మొరపెట్టుకుంటా ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, ఈ సమస్య తొలగిపోవాలయ్యా. కాబట్టి దైవజనుడు ఆమెకు ఒక చక్కని ఆలోచన ఇచ్చినాడు. అమ్మ నీ దగ్గర ఏముంది అంటే, పాత్రలు ఉన్నాయి నా దగ్గర, 2 పాత్రలు ఉన్నాయి. అయితే ఆ పాత్రలతో పాటు ఇంకా కొన్ని తీసుకొని వచ్చుకో, నేను వాటిని నింపుతాను నూనెతో, వాటిని అమ్మి నీ రుణం తీర్చుకున్నప్పుడు, నిజంగా ఆ విధంగా ఆమె చేసినప్పుడు, నమ్మి ఆ విధంగా చేసినప్పుడు తన యొక్క అక్కర తీర్చబడినట్లుగా చూస్తున్నాము. విశ్వాసాలు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, ఆయనను యెహోవా వాటన్నిటి నుంచి వారిని తప్పించును. లూకాసు వార్తలో 7వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక విధవరాలు గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఆయనకు ఎదురొచ్చింది. వచ్చినప్పుడు ఆమె కూడా విధవరాలే, దేవుడు ఆమెను దృష్టించినాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనంలో, వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గమని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆ విధవరాలి మీద దేవునికి కనికరం కలిగింది. నిజంగా దేవుడు కన్న తల్లి కంటే, మరి సంరక్షించే తండ్రి కంటే, తన ప్రజలైనటువంటి వారి పట్ల ఎంతో కనికరగలిగిన దేవుడు, కనికరపూర్ణుడు ఆయన. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డైనను మరచునా, తానైనా మరచును కానీ నేను నిన్ను మరువను, నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆమె యొక్క ఆ సమస్యను ఆయన పరిష్కారం చేసినాడు. చనిపోయినటువంటి ఆ వ్యక్తిని తన విధవరాలి కుమారుని తిరిగి ఆయన లేవనెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసము, దేవుడు తన కుమారుని లేపుతాడనేటువంటి ఒక విశ్వాసము
దేవుడు తన జీవితంలో మరి ఏ స్థితికైనా చాలిన దేవుడని ఒక స్థిరమైనటువంటి నమ్మకము ఆమె జీవితంలో ఆయన కలిగించినాడు. ఎవరు లేకపోయినా తను ఏడుస్తుంటే తన చుట్టూ ఏడ్చేవారే కానీ తన ఏడుపు కారణమైనటువంటి సమస్యకు పరిష్కారం ఇచ్చేవారు ఎవరూ లేరు. ఆ దుఃఖ సాగరంలో దేవుడు ఆమెను దర్శించి ఆమె మీద కనికరపడినాడు. ప్రియ సహోదరి, నీ జీవితం పట్ల దేవుడు కనికరపడుతున్నాడు. అయ్యో, నాకు భర్త దూరం అయిపోయినాడు, ఆర్థిక ఇబ్బందులు నన్ను వేధిస్తూ ఉన్నాయి, కుటుంబ భారము నాకు భారమైపోతూ ఉంది, నా పిల్లలు మరి ఆకలి దప్పుల చేత అల్లాడుతున్నారు, మాకు అండ ఎవరు, మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిని ఆశ్రయించాలి అని నువ్వు చింతిస్తున్నామో, నిన్ను గురించి చింతించేటువంటి దేవుడు నీకు తండ్రియు, నీకు సంరక్షకుడును, నీకు పోషకుడు అని ఉన్నాడన్న సంగతి ఈ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి విధవరాలు, ఒక రకమైనటువంటి విధవరాలు, లోకంలో ఉన్నటువంటి విధవరాలు తిరిగి పెండ్లాడగోరడానికి, మళ్ళా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంటే మరొక విధవరాలు ఆమె మరి తిరుగులాడొచ్చు, కొండెములు చెప్పుతూ తన జీవితంలో వదురుబోతుగా మారి అనేకులకు అభ్యంతరకరంగా తన జీవితాన్ని ఆమె మలుచుకుంటా ఉంది. అయితే పరిశుద్ధమైనటువంటి విధవరాలు, దేవుని విశ్వసించిన విధవరాలు మనం చూస్తున్నాం. సారెపెత్తలు ఉన్నటువంటి విధవరాలు, అలాగనే మరి ఆ దైవజనుని యొక్క భార్య అయినటువంటి విధవరాలు, కుమార్ని పోగొట్టుకున్నటువంటి ఆ విధవరాలు, వీరందరూ కూడా దేవుని కృపకు పాత్రలు కావడానికి కారణం ఏంటంటే వారికి ఒక నిరీక్షణ ఉంది. ఏ స్థితికైనా కూడా మా విశ్వాసము మమ్మల్ని బ్రతికిస్తుంది, దేవుని యందు మాకున్నటువంటి విశ్వాసము మమ్మల్ని బ్రతికిస్తుంది. అందుకని నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును దేవుని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి ప్రియమైన దేవునిలో గమనించినట్లయితే విశ్వాసురాలు, విధవరాణులుగా ఉన్నటువంటి వారు, విశ్వాసులైనటువంటి మరి దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలి అంటే ఒక మాదిరికరమైనటువంటి మాట మనం చూస్తే అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము పూనుకున్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. ఎంత భారం ఉంది కదా! నా జీవితము ఈ వైధవ్యపు నింద చేత నా జీవితం అయిపోయింది, ముగిసిపోయింది, నా జీవితం మోడుబారిన జీవితం అయిపోయింది, ఇక నాకు భవిష్యత్తు లేదు అనుకుంటున్నాడు సహోదరి. నీ పట్ల ఒక దేవుడు ఒక గొప్ప మరి భారము నీ మీద ఉంచున్నాడు. ఆయన గొప్ప మరి పని నీకు అప్పచెప్తా ఉన్నాడు. ఏం చేయాలంట? పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు గడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము పూనుకున్నటువంటి ఒక గొప్ప పని నీకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. ఒక స్త్రీ జీవితంలో చూస్తే లూకా సువార్తలో కూడా 2వ అధ్యాయం 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. భర్త చనిపోయినాడని బాధ ఎక్కడ పోయిందో, నా భవిష్యత్తు ఎట్లనో అన్నటువంటి చింత ఎక్కడ పోయిందో, తన బ్రతకడానికి కనీస అవసరాలు తీర్చుకోవడానికి మార్గాలు మరి ఆమె వెతకడం మర్చిపోయింది. ఆమె ఏం చేసిందంటే దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఎంత గొప్ప ధన్యత, ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవము ఆ యొక్క
ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి ఆమె ఎన్నుకున్నదో, మనము ఆ మార్గం ఎన్నుకున్నదో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, నీ జీవితంలో చింతన మానాలి, దుఃఖాన్ని మర్చిపోవాలి. నేను గురించి చింతిస్తున్న దేవునికి మరి నీ జీవితాన్ని, నీ పనుల భారాన్ని యెహోవా మీద మోపాలి. నీ జీవితములో దేవుడు నీ పట్ల మరి కలిగి ఉన్న ఉద్దేశానుసారమైన పని, నీకు అప్పచెప్పినటువంటి పని నువ్వు చేయడానికి కొరకు దేవునికి సమర్పించుకొని నీ జీవితాన్ని మరి అన్నావలే అర్పించుకున్నట్లయితే నీ జీవిత కాలం అంతూ కూడా నీ వైధవ్యపు నిందను నీవు మర్చిపోతావు. అది నీ యొద్ద నుంచి తొలగిపోతుంది. కాబట్టి గమనిస్తే, రెండవదిగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాట మనం చూస్తున్నాం. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పము ఒకటైనా లేదు. మేము చావక ముందు ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వల్లని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిన నేను. ఆమె ఇంట్లో ఏముందంట? కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె. దేవుడు కార్యము చేయడానికి ఆమె దగ్గర ఒక సాధనం ఉంది కదా. కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది బుడ్డిలో. నీతిమంతుని కలిగింది కొంచెమైనా సరే అది జీవాదాయకము. ఆ ఆకటి వేళ, ఆ 3 రోజులు ఆ ప్రసంగం, కొండ మీద ప్రసంగం అనంతరము ఆకలి ఉన్నటువంటి చేరి వచ్చినటువంటి ప్రజలను చూచి దేవుడు వారికి ఆహారం పెట్టని ఉద్దేశించినప్పుడు, ఆ ఆకటి వేళ ఒక బాలుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన దేవుని చేతుల్లో పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆంద్రియాకి ఇచ్చినప్పుడు ఆంద్రియా వెళ్ళి మరి యేసు ప్రభు చేతిలో పెట్టినప్పుడు వాటిని దేవుడు 5,000 మందికి సరిపడా ఆహారముగా వాటిని ఆశీర్వదించి తిరిగి వారికిచ్చినారు. నమ్మిన దేవుని బిడ్డమైన నీవు, దేవుని విశ్వసించిన నీ జీవితంలో కొద్దిగా, అందుకనే వాక్యం రాయబడింది, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు నీ జీవితంలో. అంటే అంతైనా ఉంటే చాలు. ఎందుకు ఆవగింజని పోల్చాడంటే, ఆవగింజ చెడిపోనిది, నునుపైనది కదా. రెండోదిగా అది ఏదైనా ఒక పదార్థాన్ని చెడనివ్వనిది. అందుకనే పచ్చళ్ళు పెట్టినప్పుడు ఆవపిండి వేసుకుంటారు. అది నేల మీద పడినప్పుడు నునుపుగా దొర్లిపోయే స్వభావం ఉంటుంది. నునుపుగా అంటే అలాంటి మరి తత్వం, అలాంటి మనస్తత్వము, కొద్ది విశ్వాసం, ఆరోగ్యం చిన్నదైనా కూడా. అలాగే నీ విశ్వాసము మరి దేవుని యందు పరిపూర్ణమైనదై ఉండి, ఆ విశ్వాస జీవితంలో నువ్వు జీవించే జీవితము చిన్నదైనా, నీకు కలిగింది కొంచెమైనా, నువ్వు తక్కువ స్థానంలో నువ్వు లోకంలో ఉన్నా దేవుడు నీ ఉన్న స్థితిలో నుండి నేను లేవనెత్తుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మార్క్స్ సువార్తలో 4వ అధ్యాయం 20వ వచనంలో గమనించినట్లయితే మరి అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ఆమె దగ్గర పిండి నూనె, పిండి ఆహారానికి సూచన, అలాగే ఆత్మకు ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. నూనె విశ్వాసానికి సూచనగా గమనిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్యం వలన దేవుని యందు విశ్వాసము మన జీవితంలో కలిగి ఉండాలి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 20వ వచనంలో, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దానిని అంగీకరించి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించువారని చెప్పాను. వారు ఫలిస్తారు. వాళ్ళందరూ కూడా వాక్యాన్ని ఎవరి హృదయంలో కలిగి ఉంటారో వారు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారు. దేవుని యొక్క మాటను ఎవరైతే తమ హృదయంలో మంచి నేలను పడిన విత్తనం వలె మరి వారు అంగీకరించి విశ్వాసంతో వారు జీవిస్తూ ఉంటారో, వారి జీవితంలో వారిని ఫలించేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యములో యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి,
అనగా నా మాట యందు, నా వాక్కు యందు నిలిచి ఉండాలి. మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవుని మాట యందు నిలిచి ఉండాలి. ఆ స్త్రీతో ఏలియా చెప్పినటువంటి మాట, దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా మరి నీవు దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చి పంపిన ప్రకారముగా మొదట నీవు నాకు అప్పము చేసి ఇవ్వు, మొదటి అప్పము నాకు ఇవ్వు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఉన్నదే ఒక రొట్టెకి సరిపోయేమని పిండి నూనె అయితే ఏలియా గారు ఏమంటున్నారు, మొదట నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము. ఆమె నమ్మాలనా? అవును, ఆమె నమ్మినటువంటి స్త్రీ, దేవుడిని నమ్మినటువంటి స్త్రీ, దేవుని యొక్క వాక్యమును నమ్మినటువంటి స్త్రీ, దైవజనుల ద్వారా దేవుడు అందించే ఉపదేశం మీద నమ్మకం ఉంచినటువంటి స్త్రీ. కానీ మారు మాట్లాడలేదు ఆమె. ఉన్నది ఒక రొట్టెకి సరిపోయిన పిండి అని, ఒక రొట్టె కాల్చుకోవడానికి సరిపోయిన నూనె అని. కానీ మరి ఆమె ఇవన్నీ ఏం సాకులు చెప్పినట్టుగా లేవు అక్కడ. దైవజనుడు చెప్పినట్లుగా ఆమె లోబడింది. మొదటి స్థానము దేవుని యొక్క మరి కార్యానికి, దేవుని యొక్క మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి విశ్వాసిగా. అందుకనే ఆ సారెపత్తులో ఉన్నటువంటి విధవరాలి పట్ల దేవుడు ఆమె లక్ష్యం ఉంచినాడు. ఆమె ద్వారా ఆ పట్టణానికి అంతటికి కూడా మరి సంరక్షణ, మరి పోషణ ఇవ్వాలని దేవుడు తలపెట్టినాడు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, మొదటి స్థానము నీ జీవితంలో విశ్వాసిగా నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడనే ప్రభువును ప్రేమింపవాలన్నది ప్రధానమైన ఆజ్ఞ. పూర్ణమైనది, ప్రధానమైనది. నీ జీవితంలో దేవుని యొక్క మాటకు నువ్వు విలువేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె జీవితంలో ఆ మాటకు స్థానం ఇచ్చింది. అందుకని ఆమె జీవితంలో మరి గొప్ప ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమంటున్నాడంటే, ప్రవక్త ఆమెతో, ఏలియా గారు 14వ వచనంలో, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడిలో నూనె అయిపోదని ఇశ్రాయేలులో దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. నమ్ముతున్నావా సహోదరి? అయితే నీ జీవితానికి ముగింపు ఇది కాదు. నీ యొక్క దుఃఖము నీకు ముగింపు కాదు. నీ పట్ల దేవుడు మరి నీ ద్వారా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీకు మాత్రమే కాకుండా నీ ఉన్నటువంటి నీ కుటుంబానికి, నీ ఉన్నటువంటి ప్రాంతానికి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. కాబట్టి అనేక దినములు భోజనము చేయించు వచ్చినారు. ఎందుకు? నమ్మింది. మొదట దైవజనుని ఇంట్లో చేర్చుకున్నది, రెండవదిగా తనకున్నటువంటి పరిస్థితి చెప్పుకున్నది, మూడవదిగా గమనిస్తే తనకున్న దాంట్లో మొదటిది మరి దైవజనునికి అర్పించి ఆమె పరిచర్య చేసింది. తర్వాత ఆయన చెప్పిన మాట మీద నమ్మకం ఉంచింది. అందుకొరకే ఆమె ఆశీర్వదించబడింది. 3.5 సంవత్సరములో ఆమె మరి ఆ కరువు కాలములో ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చినారు. ఎక్కడుంది పరిష్కారము? ఎక్కడుంది సమస్యకు సరైనటువంటి మరి ఆ సహాయం? అంటే నిన్ను ప్రేమిస్తున్నటువంటి, నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి, నీ కొరకు చింతిస్తున్నటువంటి నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తునందే నీకు సహాయం ఉంది. విశ్వసిస్తావా? లేకుంటే నీ జీవితాన్ని బట్టి చింతిస్తుంటావా? లేకుంటే నీ జీవితంలో నీకున్న పరిస్థితులను బట్టి సొంత ఆలోచనలో నువ్వు వెళ్తావా? లేకుంటే లోకం వైపు చూస్తావా? లోకంలో సహాయం లేదు సహోదరి. దేవుని యందు విశ్వసించినటువంటి, నిరీక్షణ కలిగినటువంటి రూతు ఆమె పరిగెరుకున్నటువంటి పొలానికి ఆమె యజమానురాలు అయ్యేటట్లు చేసినాడు.
దైవజనుడి భార్యగా ఉండి ఆమె మొరపెట్టుకోవడం నేర్చుకున్నది కాబట్టి ఆమె కష్ట సమయంలో దైవజనుడి దగ్గర మొరపెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాము. ఆమెకున్నటువంటి ఆర్థిక ఇబ్బంది తొలగిపోయి ఆమె నెమ్మదిగా ఆమె పిల్లలు జీవనం కొనసాగించినట్లుగా చూస్తున్నాం. కుమారుని కోల్పోయి నిరీక్షణ లేనటువంటి ఆ యొక్క పేద విధవరాలు దేవుని యందు గొప్ప విశ్వాసం చేత మరి దేవుని యొక్క కనికరాన్ని పొంది తిరిగి ఆమె కుమారుని పొంది సంతోషం కలదై జీవించింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఏమాత్రం కూడా సంశయించక దైవజనుని మాటను దైవవాక్కుగా ఆమె స్వీకరించి ఆమె విని ఆమె లోబడడం వల్ల ఆమెకున్నటువంటి సమస్యలు పరిష్కారమై ఆ కరువు కాలంలో ఆమె సంరక్షించబడమే కాదు, ఆమె ద్వారా అనేకులు సంరక్షించబడడానికి ఆమె యొక్క మరి వారిదైనట్లుగా చూస్తున్నాం. ఈ రాత్రి నీ జీవితంలో అలాంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. నమ్ముతావా? ఈ రాత్రి నమ్మినట్లయితే నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రభువా, ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన మీ సందేశానికి స్తోత్రములు. నిజముగా లోకములో వైధవ్యపు నింద జీవితం ఎంతో భారమైనటువంటిది ప్రభువా. అయితే ప్రభువా, నీవు విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు, అత్యంత జాలి కనికరము ప్రేమ వాత్సల్యత కలిగినటువంటి దేవుడు అని మేము వాక్యములు విన్నాం. రాత్రి మా ప్రియమైనటువంటి సహోదరులు మరి వారి జీవితాల్లో మరి ఎలాంటి మరి పరిస్థితుల్లో ఉన్నారో ఎరిగిన దేవుడవు. సారెపేతు విధవరాల్ని దృష్టించిన దేవుడవు, ఆమెను లేవనెత్తి ఆశీర్వదించిన దేవుడవు. ఈ రాత్రి వాక్యమైన బిడ్డలందరిలో లోతైన కార్యం జరిగించమని, మీ రక్షణ భాగ్యమును మీ ఆశీర్వాదాన్ని మెండుగా కుమ్మరించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ, అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము మనకందరికి సదాకాలం తోడైండును గాక. ఆమెన్. ప్రబంధ పిల్లరా, ప్రభు అయిన యేసు క్రీస్తు మీ అందరికీ కూడా శుభములు.